శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో డిసెంబర్ నెలలో గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2025 సంవత్సరంలో డిసెంబర్ నెల డిసెంబర్ 1 మార్గశిర శుద్ధ ఏకాదశి తేదీతో ప్రారంభమయ్యి డిసెంబర్ 31 పుష్య శుద్ధ ద్వాదశి తేదీతో ముగుస్తుంది. అంటే ఈ డిసెంబర్ నెల మార్గశిర మాసం మరియు పుష్య మాసాల కలయికతో ఉంటుంది. మార్గశిర మాసం శుభమాసం అయినప్పటికీ మనకి 2025 నవంబర్ 30వ తేదీ ఆదివారం నుండి శుక్రమూఢమి ప్రారంభమవుతుంది. కాబట్టి మూఢములలో వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే ఉండదండి. అలానే మనకి డిసెంబర్ 16వ తేదీ మంగళవారం నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇంకా డిసెంబర్ 20వ తేదీ నుండి పుష్యమాసం కూడా ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసం పుష్యమాసంలో కూడా శూన్యమాసాలు కాబట్టి ఈ డిసెంబర్ నెల అంతా కూడా మనకి గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు అయితే లేవండి. అంటే ఈ డిసెంబర్ నెలలో గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన ఇటువంటి గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు నిర్వహించుకోకూడదు. కానీ అద్దీలు మారటానికి ఈ డిసెంబర్ నెలలో శుభముహూర్తపు తేదీలు అయితే ఉన్నాయి. డిసెంబర్ నెలలో అద్దీలు మారటానికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందామండి. డిసెంబర్ 1వ తేదీ సోమవారం, డిసెంబర్ 3 బుధవారం, డిసెంబర్ 4 గురువారం, డిసెంబర్ 5 శుక్రవారం, డిసెంబర్ 6 శనివారం, డిసెంబర్ 7 ఆదివారం, డిసెంబర్ 8 సోమవారం, డిసెంబర్ 10 బుధవారం, డిసెంబర్ 11 గురువారం, డిసెంబర్ 12 శుక్రవారం, డిసెంబర్ 13 శనివారం, డిసెంబర్ 14 ఆదివారం, డిసెంబర్ 15 సోమవారం, డిసెంబర్ 21 ఆదివారం, డిసెంబర్ 22 సోమవారం, డిసెంబర్ 24 బుధవారం, డిసెంబర్ 25 గురువారం, డిసెంబర్ 27 శనివారం, డిసెంబర్ 28 ఆదివారం, డిసెంబర్ 29 సోమవారం. 2025 డిసెంబర్ నెలలో ఈ తేదీల్లో అద్దీలు మారడానికి అనుకూలంగా ఉందండి. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.